యొక్క ప్రధాన కర్తవ్యము. What is the main responsibility of man? Duty of man. కనుకనే what is the purpose of life? What is the purpose of life? ఈ యొక్క మన జీవితం యొక్క పర్పస్ ను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు. We are not making an effort to realize the purpose of life. నాకు ధనం కావాలి, I want money, నాకు ఉద్యోగం కావాలి, I want job, నాకు సుఖం కావాలి, I want happiness, ఆనందం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? Where from you get them? దైవానుగ్రహం అనేటువంటి దానికి దూరం అయిపోయి ఈ విధమైనటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరమును పోషించుకునే నిమిత్తమై సర్వ సుఖములు కావాలని ఆశిస్తున్నాము. You are far off from God's grace, and to keep this body, sustain this body. ఇలాంటి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి సుఖములు ఉండినప్పటికీ అది సుఖములు కానే కాదు. Is no comfort, there is no happiness so long it is worldly and దీనిని త్యాగరాజు కూడా చెప్పాడు. This said by Tyagaraja. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా. Is it wealth that confers you happiness, not or the proximity? భగవత్ అనుగ్రహానికే పాత్రులైతే ఈ నిధి ఎంత మాత్రం మనకు. If you are recipient of God's grace, what do you care for money? కనుకనే మొట్టమొదట సన్నిధిని మనం కోరడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. Therefore we should make an effort to earn this proximity to the divine. ఈ లౌకిక సుఖములు కాదు. The worldly happiness is no happiness. సుఖం అంటే ఏమిటి? What is happiness? ఎట్టి కష్టము లేక, ఎట్టి నష్టము లేక, వేళకు తిని 4-5 టీవీలు చూసుకొని లేక సినిమాలు చూసుకొని ఆనందంగా నిద్రపోవటం ఇది సుఖం అనుకుంటున్నారు. We think happiness means not to have any kind of difficulties or losses, but watching TV and watching cinemas and eat and drink. ఇది కాదు నిజమైన సుఖము. This is not true happiness. ఇది కేవలం సోమరత్వము. It's laziness. సుఖమనగా ఏమిటి? What is happiness? మన మానవత్వంలో ఉండినటువంటి యొక్క సర్వ శక్తులను కూడాను సద్వినియోగపరచడమే నిజమైన సుఖము. True happiness is making use of faculties of man. మనలో వచ్చేటువంటి యొక్క పవిత్రమైన భావములను తగినటువంటి ప్రాక్టికల్ అనే ఆచరణలో పెట్టడమే సుఖము. True happiness lies in translating into action all the sacred thoughts. మనలో వచ్చేటువంటి యొక్క సద్భావములను మనం ప్రాక్టికల్ లో పెట్టడం లేదు, ఆచరణలో పెట్టడం లేదు. We are not practicing those of the sacred thoughts, good thoughts. కనుకనే మనలో ఉండినటువంటి ఆనందము మనకు అనుభవించలేకపోతున్నాము. Therefore you are not able to experience bliss latent in ప్రేమ us. స్వరూపులారా, ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది మన హృదయము క్షీరసాగరము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి. First have full faith that the human heart is the ocean of milk. ఇలాంటి క్షీరసాగరంగా ఉండవలసినటువంటి హృదయమునందు That heart which is the ocean of milk, దుర్గుణముల యొక్క కంపెనీ, దురాచారముల యొక్క భావములు ఇందులో సంచరిస్తూ ఉంటున్నాయి. because the bad thoughts and bad feelings, bad behavior move about there. అవి చేరటం చేతనే మానవత్వం అనేటువంటిదే మరుగుపడిపోతుండాలి. Because of their company, the human quality is lost. మానవత్వాన్ని మనం మరవకూడదు. We should not forget human nature. మానవుడిగా పుట్టి మానవుడంటే ఏమిటి అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. Having been born a human being, but we have not understood the very name of human being. మానవత్వం అనగా Human life means మనసు, మాట, క్రియయు అన్ని ఒక్కటిగానే అలిగి ఉంటా. it only means the harmony of thought, word and deed. మనసునందు ఒకటి, Thought is one, మాటలు వేరొకటి, the declaration different. క్రియలు ఒక్కటైన విలువదేమి? If the action is different, what's the value there? ఏమిటి ఇక్కడ ఉంది విలువ? విలువనే లేదు. It has no value. మానవ ఆకారం మాత్రమే ఉన్నదే కానీ ఆచరణలో శూన్యము. You have only human form, but not in reality. ఎన్ని చదువులు చదివినప్పటికీ, In spite of all education, ఎంత మేధావి అయినప్పటికీ you may be intelligent. మనం పొందవలసిన దాన్ని పొందాలి. We should get it what we are supposed to. ముఖ్యంగా ఈనాడు అన్ని విదేశాల నుంచి వచ్చినటువంటి వారు కనుకనే ప్రతి వ్యక్తిని కూడా నువ్వు గుర్తించవలసింది ఉంటుండాలి. Many people from foreign countries are here. You should ఏ recognize వ్యక్తి అయినా, let him be anyone. ఏ విద్యనైనా చదవచ్చును, You may have any form ఏ of education. విద్యనైనా నేర్చవచ్చును, You can learn any education. ఏ విధంగానైనా ప్రవర్తించవచ్చు, You can behave in any ఏ way. విధంగానైనా డ్రెస్ వేయొచ్చు. You can have any dress. దీనికి ఎవరు కానీ నాడు కానీ నేడు కానీ రేపు కానీ ఎవరు కాదనలేరు, వద్దనలేరు. Then and now and future, no one can question you. కానీ But మనం ఎక్కడ ఉన్నాం? where are we? సమాజంలో ఉంటున్నాము. We are in ఈ society. సమాజం అనేటువంటి దీంట్లో ఉండినప్పుడు నీవు ఇష్ట ప్రకారం పోవడానికి వీల్లేదు. So long you are in society, you cannot behave as you want. నీవు సమాజంలో ఉండినంత వరకు కూడాను నీ విద్య, నీ ప్రవర్తన, నీ యొక్క డ్రెస్సులు సమాజానికి అనుగుణంగా ఉంటుండాలి. So long you are in society, your education, your behavior and dress should be in accordance to the norms of society. నీవు సొసైటీని ఏమాత్రము లెక్క చేయకపోతే, ఇది నా స్వతంత్రము, నేను అనుభవించవచ్చును, నాకు ఇష్టం ఉంటుండాలి అని అనుకునేటట్టుగా ఉంటే అడవిలో పోయి జీవించు.
You cannot neglect society. You cannot say that I am free to have anything. No. Better you live in the forest. నీవు సొసైటీలో జీవిస్తూ Living in నా society. ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తానంటే ఇది సొసైటీ ఏమాత్రం కూడా అంగీకరించదు. If you say that I would behave as I like, the society will అంగీకరించకపోవటమే accept. కాకుండా సొసైటీ నుంచి అతన్ని వేరు చేస్తుంది. The society will drive you out. వేరు చేయటమే కాకుండా అతనికి శిక్షిస్తుంది. The society will punish you. కనుకనే అట్టి శిక్షకు మనము మానవుడు గురి కాకూడదు. Man should never face such నేను a punishment. పుట్టినది ఈ సమాజంలో, I am born in society. పెరిగినది సమాజంలో, I grow here. జీవించినది సమాజంలో, My life is in సమాజానికి society. అనుగుణంగా కూడా నేను ప్రవర్తించాలి. సమాజమునకు అనుగుణంగా నేను డ్రెస్ వేయాలి, సమాజమునకు అనుగుణమైనటువంటి విద్యను నేర్చాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే నిజమైన మానవత్వం. That true human quality lies in having education